బట్టి దేవుడు మనలను ప్రేమించి తన బలమైనటువంటి రెక్కల నీడలో దేవుడు మనలను కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి సమయమును దేవుడు మనకు అనుగ్రహించున్నారు. రెండు చేతుల పైకి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనము చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ ఓపెన్ చేయండి, బైబిల్ తెరవండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండుడి. గట్టిగా రెండు చేతులు పైకి చెప్పండి. పిల్లలారా, ప్రభు చెప్తూ ఉన్నారు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. అవసరమైనది ఒక్కటి అని మనము నేర్చుకొనిచి ఉన్నాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనేను అని ప్రభు చెప్పారు. మన జీవితంలో ఉత్తమమైనది, ఒక విశ్వాసికి అవసరమైనది ఏమిటంటే పరిశుద్ధత. ఆమె చెప్పండి. పరిశుద్ధత. దేవుని పిల్లలు పరిశుద్ధులై ఉండాలి. ప్రభు చెప్పారు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి అనలేదు. లేకపోతే మీకు నచ్చితే పరిశుద్ధులుగా ఉండండి, లేకపోతే లేదు అని చెప్పలేదు. ఆయన చాలా కరాఖండిగా ఖచ్చితంగా చెప్పిన మాట. రెండు సార్లు ఆ మాట రాయబడ్డది, పరిశుద్ధులై ఉండుడి. దేవుని పిల్లలారా, ఆ మాట మనకెంతో శ్రేష్టమైనది, అవసరమైనది. పరిశుద్ధత మనకెంతో అవసరమైనది. మనం పరిశుద్ధులముగా ఉండాలి. ఎందుకో తెలుసా? మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక. ఆమె చెప్దామా? నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధుడు. ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధుడినై ఉన్నాను. నేను పరిశుద్ధుడినై ఉన్నాను అని ఈ ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరూ ఆ మాట చెప్పలేదండి. ఈ లోకంలో ఇంకెవ్వరూ కూడా నేను పరిశుద్ధుడను అని యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరూ ఆ మాట చెప్పలేదు, చెప్పలేకపోయారు. ఎందుకనంటే ఈ ప్రపంచ చరిత్రలో యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరునూ పరిశుద్ధులు కారు. పరిశుద్ధులుగా వారు బ్రతకలేదు గనక. అందుకే ప్రభు చెప్తున్నా, నేను పరిశుద్ధుడను, నేను పరిశుద్ధుడను. పరలోకంలో అట ఆరాధన జరుగుతూ ఉంది. కోటాను కోట్ల దేవదూతలు ఏకమై రెండు గుంపులుగా విడిపోయి
గాన ప్రతిగానములతో వారు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏమని? యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధిస్తున్నారట. ఎంత అద్భుతమైన సత్యం అండి. పరలోకంలో ఉన్న ఆరాధన ఒకటే, ఆ ఆరాధనలో ఉన్నటువంటి సత్యము కూడా ఒకటే. ఏమిటి ఆరాధన అంటే? ఆ ఆరాధనకు ఇంపార్టెంట్ ఏంటంటే పరిశుద్ధత. ఆ ఆరాధనకు మూలం ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. గాన ప్రతిగానములతో కోటాను కోట్ల దేవదూతల ఆ నోటి వెంట పలకబడుచున్నటువంటి మాట పరిశుద్ధుడు. అది తప్ప ఇంకొక మాట దేవదూతల నోట వినబడుట లేదు. నిజమే, దేవుడు పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మానవ రూపము ధరించి ఈ భూమి మీదకు వచ్చాడు. ఆయన ఈ భూమి మీద జీవించుచుండగా ఒక రోజున ఆయన వాక్యం బోధిస్తూ ఉన్నాడు. తన దగ్గరికి కొన్ని వేల మంది ప్రజలు వచ్చినప్పుడు వారికి అందరికీ యేసుప్రభు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు కొంతమంది వ్యక్తులు ఆయన మాటలను ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆయనతో వాదోపవాదములు చేస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు ఒక మాట చెప్పారు వారితో. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? క్వశ్చన్ మార్క్ అక్కడ కదండి. ప్రభు ఏం చెప్తున్నారు? నాలో పాపమున్నదని. ఓ మనుషుడా విను, ఏమంటున్నాడు ఆయన? నాలో పాపమున్నదని మీలో ఎవడైనను స్థాపించగలడా? నిరూపించగలడా? నిరూపించగలడా? పిల్లల వాక్యం ఎలా సెలవిస్తూ ఉంది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆమె చెప్తామా? ఆయన పాపము చేయలేదు. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఈ భూమి మీద మానవుడిగా పుట్టినప్పుడు ఆయన పుట్టుకలో పరిశుద్ధత కనబడుతుంది. ప్రతి మనిషి పుట్టుకలో పాపం ఉంది, కానీ యేసు క్రీస్తు పుట్టుకలో పరిశుద్ధత మాత్రమే ఉన్నది. ఆయన పుట్టుకే పరిశుద్ధత. ఆయన ఈ భూమి మీద జీవించినటువంటి ఆ జీవితమే పరిశుద్ధత. ఆయన వేసిన ప్రతి అడుగులో పరిశుద్ధత ఉంది. ఆయన మాట్లాడిన ప్రతి మాటలో పరిశుద్ధత కనబడుతుంది. ఆయన చేసిన ప్రతి పనిలోనూ పరిశుద్ధత కనిపించింది. ఆయనలో పాపము కనబడలేదు, ఆయన నోట కపటము కనబడలేదు. దేవుని బిడ్డలారా, ఒకరోజున యేసు ప్రభువుని పట్టుకుని బంధించి తీసుకుని రమ్మని ఆనాటి మత పెద్దలు కొంతమంది వ్యక్తులను, సైనికులను పంపించారు. వారు వెళ్ళారు, యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ విన్నారు. మీటింగ్ అయిపోయింది. మరలా ఆ సైనికులు వెనకకు వెళ్ళిపోయారు. వారిని పంపించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు అడిగారు, మిమ్మల్ని మీకు ఏ పని అప్పగించాము? ఏడా బోధకుడేడి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన మాట్లాడినట్టు ఏ మనుష్యుడును మాట్లాడుట మేము వినలేదు. ఎంత అద్భుతం అండి. యేసు ప్రభువుని పట్టుకోవడానికి వెళ్ళిన వ్యక్తులు వాళ్ళు ఏమంటున్నారు? ఆయన మాట్లాడినట్టు ఈ లోకంలో ఎవ్వడూ మాట్లాడలేదు. ఎందుకు? ఆయన మాటల్లో దోషము లేదు,
ఆయన మాటల్లో కపటము లేదు, ఆయన మాటల్లో పాపము లేదు. పిల్లలారా, ఆనాడు మత పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, జెలోతీయులు, ఇలాగున రకరకాల పేర్లతో పిలువబడుతున్న కొన్ని తెగలు యేసు ప్రభు వెన్నంటే ఉండేవారట. ఎక్కడైనా ఈయన దొరకకపోతాడా, ఎక్కడైనా ఈయనలో తప్పు కనబడకుండా ఉంటుందా, ఎక్కడైనా ఒక చిన్ని మాట ఆయన నోటిలో పొరపాటు కనబడితే అది పట్టుకుని మనం ఆయనను వాదించవచ్చని ఇంచుమించుగా 3.5 సంవత్సరాలు తిరిగారటండి. వాక్యం ఏమంటుందో తెలుసా? ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు. ఒక రోజున పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతు అంటే రోమా గవర్నమెంట్లో ఒక గవర్నర్. పిలాతు ముందు నిలబడ్డాడు. పిలాతుకు ఒకవైపున చాలామంది మత పెద్దలు ఉన్నారు. పిలాతుకు ఎదురుగా కొన్ని వేల మంది ప్రజలు నిలబడి ఉన్నారు. అందరి నోటి వెంట ఒకటే కేక, ఆయనను సిలువేయమో, సిలువేయమో, సిలువ వేయమో అన్న కేక తప్ప ఇంకొక మాట ప్రజల నోట లేదు. అప్పుడు పిలాతు అడిగాడు, ఎందుకు ఈయనను సిలువేయాలి? ఎందుకు ఈయనను సిలువ వేయాలి? ఈయన యందు నాకు ఏ నేరము కనబడలేదు. ఎవరి యందు? యేసు ప్రభునందు ఏ నేరమున కనబడలేదు, ఏ దోషమున కనబడలేదు, ఏ పాపమున కనబడలేదు, ఏ తప్పున కనబడడం లేదు. ఎన్నో రకాలుగా విచారించాను, అయినా ఏ తప్పు నాకు కనబడలేదు. ఎందుకు ఈయనను సిలువేయాలి అని ప్రశ్నించాడు. పిలాతు ఏం చేస్తాడంటే తన దగ్గర నుంచి హేరోదు అనే ఒక చక్రవర్తి దగ్గరికి పంపించాడు. రోమా సామ్రాజ్యంలో గలిలయ అనే ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి హేరోదు మహారాజు. ఆ హేరోదు రాజు దగ్గరికి పంపించాడు. హేరోదు కూడా యేసు ప్రభువుని చాలా రకాలుగా విమర్శించాడట. చివరికి హేరోదు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతనిలో నాకు ఏ నేరమునో కనబడలేదు. మళ్ళా పిలాతు దగ్గర తీసుకొచ్చారు. సెకండ్ టైం మళ్ళా యేసు ప్రభు పిలాతు ముందు నిలబడ్డాడు. మళ్ళా ప్రజలు ఒకటే చెప్తూ ఉన్నారు, అయ్యా అతడు తప్పు చేసాడో లేదో మాకు అనవసరం, అతనిలో ఏ నేరమైనా మీకు కనిపించిందో లేదో అది మాకు అనవసరం, మాకు కావాల్సింది ఏమిటనంటే ఆయనను సిలువ వేయండి అని అరుస్తూ ఉన్నారు. ఈ లోపున పిలాతు గారి యొక్క భార్య పిలాతు గారి దగ్గరికి ఒక చిన్న ఉత్తరం ముక్క పంపించింది. ఓ పేపర్ మీద వ్రాసి పంపించింది. ఏమన్నా తెలుసా? ఏమండి, మీ ముందు నిలబడిన వ్యక్తి నీతిమంతుడు. ఏమంది? నీతిమంతుడండి, ఆయన జోలికి మీరు పోవద్దు అన్నది. పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు సిలువేశారు. ఆకాశానికి భూమికి మధ్యనైన సిలువలో వేలాడబడుతూ ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం 3 అయ్యింది. యేసు ప్రభు సిలువ పైన గట్టిగా ఒక కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని చెప్పి గట్టిగా ఒక కేక వేసి ఆయన తన ప్రాణమును విడిచిపెట్టాడు. ఆ సిలువ వేసే ఆ ప్రాసెస్ అంతటికి ఒక శతాధిపతి నియమించబడ్డాడు. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధికారి. ఆ శతాధిపతి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నిజముగా ఈయన నీతిమంతుడు అన్నాడు. యేసు ప్రక్కన 2 దొంగలు సిలువేయబడ్డారు. వారిద్దరు బందిపోటు దొంగలు. ఎన్నో నేరాలు ఘోరాలు చేశారు, ఎన్నో దోపిడీలు చేశారు, ఎన్నో హత్యలు చేశారు. రోమా సామ్రాజ్యానికి వారు వ్యతిరేకముగా ఎన్నో కుట్రలు చేశారు. అలాంటి బందిపోటు దొంగలు యేసు ప్రభు కుడివైపున ఒకడు, ఎడవైపున ఒకడు, 2 దొంగలు సిలువేయబడితే
అందులో ఒక దొంగ అంటాడు, యేసు ప్రభా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్ములను కూడా రక్షించు అంటే, మొదటి దొంగ అంటాడు కదా, రేయ్ బుద్ధి లేదురా నీకు, ఏం మాట్లాడుతున్నావు, ఈయన ఏ నేరము చెయ్యలేదు అంటాడు. మనకైతే ఇది తగును, మనం ఎన్నో నేరాలు చేస్తాం, కానీ ఈయనైతే ఏ నేరమో చెయ్యలేదు. పిల్లలారా, ఈ సాక్ష్యాలన్నీ యేసు ప్రభుని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటనంటే, యేసు ప్రభు పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఊరికనే చెప్పలేదండి ఆయన. ఏమండి, మాటలు చెప్పడం వేరు, జీవితం వేరుగా. మాటలు చెప్పడం చాలా ఈజీ, మాటలు చెప్పినంత ఈజీగా మనిషి జీవితము ఉండటం లేదు, కనబడటం లేదు. మాటలేమో ఏమండి, మాటలు చెప్తేనట కోటలను దాటేస్తాయట. రాజుగారి కోటలు ఉండేవిగా, మనుషుల మాటలట కోటలను దాటుకుని వెళ్ళిపోతున్నాయట. కానీ మాటల్లో చెప్పిన పరిశుద్ధత, మాటల్లో చెప్పినటువంటి నీతి, మాటల్లో చెప్పిన యథార్థత మనిషి యొక్క జీవితంలో కనబడటం లేదు. అందుకే పిల్లల ప్రభు దినం మనతో నేర్పిస్తున్న మాట ఏమిటనంటే, ఓ మనుష్యుడా నీకు అవసరమైనది ఒక్కటే. ఏంటి అవసరమైనదో తెలుసా? నేను పరిశుద్ధుడను కనుక నన్ను ఆరాధిస్తున్నటువంటి నీవు కూడా పరిశుద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము పరిశుద్ధంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు. మళ్ళీ ఎవరు పిలిచారు? ఏమన్నా ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? పరిశుద్ధుడు. ఎవరు పిలిచారు? మిమ్మల్ని పిలిచిన వాడు యేసయ్య పిలిచింది, యేసుప్రభే పిలిచింది. ఆ పిలిచినటువంటి దేవుడు ఎలాంటి వాడట? పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పరిశుద్ధుడు పిలిచాడు. నా యొద్దకు రండి అని పిలిచాడు ఆయన. ఎందుకు పిలిచాడు? నా యొద్దకు రండి అని ఎందుకు పిలిచాడు ఆయన? ఎందుకో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై, అమ్మా, పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారికిని. చాలు. ఎందుకు పిలిచాడట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. పిల్లలని మాట గమనించాలి. నిన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? పరిశుద్ధులముగా ఉండటానికి పిలిచాడు. నా యొద్దకు రండి అని ఎందుకు పిలిచాడంటే ఆయన నాకు నీకు పరిశుద్ధతను ఇచ్చుట కోసమే పిలిచాడు. మనము పరిశుద్ధతను కలిగిన వారము, మనము పరిశుద్ధ పరచబడిన వారము, పరిశుద్ధతను పొందుకున్న వారము. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, మనం ఈ భూమి జీవించినంత కాలము పరిశుద్ధులముగా ఉండాలి. ఎలా ఉండాలట? పరిశుద్ధులముగా ఉండాలి. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చెప్పండి గట్టిగా. నా పట్ల నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ఒక ఉద్దేశం, దేవుని ఆలోచన ఏమిటంటే మనమందరమును పరిశుద్ధులముగా ఉండాలి. ఎలా ఉండాలి? మనము పరిశుద్ధులముగా ఉండాలి. మనము పరిశుద్ధులముగా ఉండాలి అన్నదే మన పట్ల దేవుని ఆలోచన. మన పట్ల దేవుని ఆలోచన. నీలో ఏ అపవిత్రత కనబడకూడదు, నీలో ఏ దోషము కనబడకూడదు, నీలో ఏ అవిధేయత కనబడకూడదు. దేవునికి ఆయాసకరమైనది ఏదియో నీ నోట వినబడకూడదు, నీ జీవితంలో కనబడకూడదు. దేవుడు నిన్ను చూస్తున్న ప్రతి క్షణము
నీ జీవితంలో పరిశుద్ధత కనబడాలి. మనము పరిశుద్ధులముగా జీవించుటయే మన పట్ల దేవుని చిత్తమై ఉన్నది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియో. పిల్లలారా చూసారా, 15వ వచనంలో ప్రభువు అంటున్నారు, మీలో ఎవరైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోవుదురేమో. మీలో ఎవరైనానో పరిశుద్ధతను పొందకుండా తప్పిపోవుదురేమో, పరిశుద్ధతలో నుంచి తప్పిపోవుదురేమో. ఇచ్చేదైనా వేరు ఏదైనా మీలో మొలిచి మీ జీవితాన్ని అపవిత్రపరుచునేమో. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ప్రభు చెప్పారు. ఒక పూట భోజనం కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన యాసావు వంటి మనస్తత్వం కలిగిన వారు మీలో ఎవరైనా ఉండునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. గట్టిగా చెప్పండి. ఏం చేయాలి మనము? జాగ్రత్తగా మనల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలారా, ప్రభు చెప్తూ ఉన్నారు, మనలను మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి, మనలను మనమే ఏం చేయాలట? సరి చేసుకోవలసిన వారమై ఉన్నాము. మనల్ని మనమే సరి చేసుకోవాలి. దేవుని బిడ్డల వాక్యం చెప్తుంది, ఎవడో నీ వైపు వేలెత్తి చూపించి నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ దోషం ఉంది, నీలో ఈ అపవిత్రత ఉంది అని చెప్పక మునిపే ఏం చేయాలట? మనము మనలను మనమే పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతలో నుంచి మనము తప్పిపోకుండా నిమిత్తము ఏదైనా చేదైనా వేరు దేవుళ్ళ నుంచి వెనకకు లాగివేసే పరిస్థితి, ఏదో తాత్కాలికమైన ఆలోచన, ఒక పూట కూటి కోసం, ఒక పూట భోజనం కోసం, ఒక పూట ఆకలి నింపుకోవడం కోసం, ఒక పూట తన ఆకలి తీర్చుకోవడం కోసం, ఒక్క పూట తన జీవితంలో సుఖము కోసం దేవుడిచ్చినటువంటి ఓ గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి యాసావు లాంటి మనుషులు, అలాంటి మనస్తత్వం మనలో ఉండకూడదు, మనలో ఉండకూడదు. దేవుని బిడ్డలారా, ఈరోజున మన జీవితము ఒక్క పూట సుఖం కోసం కాదు ఆరాట పడవలసింది. మన జీవితాలు ఒక్క పూట తృప్తి కోసం కాదు, ఒక్క పూట సంతోషం కాదు. దేవుని బిడ్డలారా, దేవునిలో నిత్య ఆనందము మనం పొందినట్లుగా మన జీవితాలు ఎలా ఉండాలట? పరిశుద్ధత కలిగిన వారమై ఉండాలి. అందుకే ప్రభువు అంటున్నారు, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును ఏం చేయాలి? పరిశుద్ధులుగా ఉండండి. సమస్త విషయములలో పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. యాకోబు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం అంటాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. ఎక్కడట? సమస్త ప్రవర్తన యందు. ప్రవర్తన అంటే నీ జీవిత విధానము, నీ నోటి మాటలు, నీ కంటి చూపు, వింటున్నటువంటి మాటలు, నువ్వు నడుస్తున్నటువంటి నడవడిక, నువ్వు చేసేటటువంటి పనులు, నీ ఆలోచనలు, నీ హృదయంలో ఉన్న తలంపులు. పిల్లలారా, నీ నడినెత్తి మొదలుకొని నీ అరికాలు వరకు ఈ సమస్త అవయవములో నుంచి మనము చేసే ప్రతి పని
ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధముగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందు, నీ జీవిత విధానము అంతటి యందును. ఎందుకో తెలుసా? ప్రభులో చెప్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగలిగిన శక్తి గలవాడగును. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలంగా మనమాట అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. మనము పరిశుద్ధులముగా జీవించుట కోసమే దేవుడు మనల్ని పిలిచాడు. ఈ భూమి మీద ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి. పరిశుద్ధులముగా ఉండవలసినట్టు మనము ఏమవుతున్నమాట? అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తొట్టిల్ల పడుతూ ఉన్నాం, కలవరపడుతూ ఉంటున్నాం. ప్రభుగా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు అక్కడ. ఎవడైననో మాట యందు తప్పని ఎడలా వాడు ఎలా ఉంటాడట? లోపము లేని వాడుగా ఉంటాడు. ఆమెను చెప్తామా? దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ఎక్కువగా మాటలో తప్పిపోతున్నాం. అందుకే ప్రభు అంటున్నారు, ఆడ 3 అంకి వేసి కింద అంటాడు కదా, కళ్ళెము పెట్టుకొని అంటాడు. మన నోటికి ఏం పెట్టుకోవాలట? కళ్ళెం పెట్టుకోవాలి. మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ప్రభు అంటారు, మీ మాటలు కొద్దిగా ఉండాలి అంటాడు. నోరుందని చెప్పని బడబడ వాగేయడం కాదు. మనం ఏం చేయాలట? మన మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు కొద్దిగా ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ మాట ఎదుటి వ్యక్తికి దీవెనకరముగా ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు మీ మాటలట దేవుని బిడ్డలారా ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉండాలి అంటాడు. మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అప్పుడు మన శరీరములో పరిశుద్ధత కనబడుతుంది. నీ నోటికి కళ్ళెం లేకపోతే నీ జీవితంలో ఏం కనబడదు? పరిశుద్ధత కనబడదండి. నీ జీవితం అంతా కూడా అపవిత్రతతో నింపబడుతుంది. పిల్లలారా, ప్రభు చెప్తున్నట్టు మాట, మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. ఈరోజున ప్రభు అంటున్నారు, తప్పిపోయే స్థితి మార్చబడాలి. తప్పిపోయే స్థితి సరిచేయబడాలి. తప్పిపోతున్నటువంటి స్థితిలో మనము తిరిగి సరి అయిన జీవితంలోనికి తిరిగి మనం మార్పు చెందాలి. తప్పిపోతున్న స్థితిలో ఉండిపోకూడదు. నేను తప్పిపోయాను కనుక ఇక నేను ఈ స్థితిలోనే ఉండిపోతాను అనుకోకూడదు. నా గురించి ఎవరో ఏదో అంటున్నారు కనుక ఇక నేను దాన్నే నిజం చేసేస్తాను అనుకోకూడదు. నీ గురించి ఎవరైనా ఏదైనా అంటున్నారు అని అంటే, ఏ విషయంలో అయితే నేను తప్పు పడుతున్నారో, ఏ విషయంలో అయితే నీ మీద నేరం వేస్తున్నారో, ఏ విషయంలో అయితే నేను పాయింట్అవుట్ చేస్తున్నారో, ఏ విషయంలో అయితే నీ వైపు వేలెత్తి చూపిస్తున్నారో, ఆ విషయంలో నిన్ను నీవు సరి చేసుకోవాలి. ఆ లోపం వల్ల నీలో కనబడకూడదు. ఎవరైతే నీ వైపు వేలెత్తి చూపించారో ఆ వేలు తిరిగి ముడవబడేటట్లుగా మన జీవితము ఉండాలి. అంతేగాని ఒక వేలు చూపించబడినటువంటి ఆ చేతిలో మిగిలిన 4 వేళ్ళు కూడా చూపించబడే స్థితిలోనికి రాకూడదు. వాళ్ళు నా గురించి అలాగ అనుకుంటున్నారు, నా జీవితం ఎలాగుంది, నేను అది చేస్తున్నాను, నేను ఇలాగున్నాను కనుక ఇక దీన్నే కంటిన్యూ చేసేస్తాను అనుకోవద్దు.
దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏదైతే లోపం ఉందో ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆ లోపము నీలో సరిచేయబడాలి. ఏం కావాలి? సరిచేయబడాలి. నిన్ను సరిచేసుకోవాలి. నీ జీవితంలో ఎక్కడ ఏ విధమైనటువంటి లోపము లేని వారముగా మన జీవితము దేవుని కంటికి పరిశుద్ధముగా కనబడాలి. ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయుడు. ఎలా ఉండాలట? పరిశుద్ధులుగా ఉండాలి. సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులుగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. ఈ శరీరమునందట చెప్పండి, పాపమును ఏలనీయకుడి. ఎందుకో తెలుసా? ఈ శరీరము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఎవరి వలన ఇవ్వబడ్డదట? దేవుని వలన ఈ శరీరము మనకు అనుగ్రహించబడి ఉంది. ఈ శరీరం దేవుడిచ్చింది, ఈ జీవితం దేవుడిచ్చింది, ఈ బ్రతుకు దేవుడిచ్చింది. అందుకని ప్రభు అంటున్నారు, నీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి. చదివిన తర్వాత 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఆమె చెప్తామా? మిమ్మును మీరే ఏం చెయ్యాలట? దేవునికి అప్పగించుకొనుడి. ఏం చేయాలట మనం అండి? నిన్ను నీవు, నన్ను నేను. దేవుని బిడ్డలారా, పాపమునకు కాదు మనం అప్పగించుకోవలసింది. ఏం చేయాలి? మనం దేవునికి అప్పగించుకోవాలి. ఏం చేయాలట? దేవునికి అప్పగించుకోవాలి. నన్ను నేను, నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకు దేవునికి అప్పగించుకోవాలో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు, దేవుని బిడ్డలారా, మనలను పరిశుద్ధులుగా చేశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చివరి మాట, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఏంటట? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పిల్లలారా, ఒక మనిషిని పవిత్రునిగా మార్చగలిగింది యేసు రక్తమే. యేసు రక్తమునకు మాత్రమే ప్రతి పాపమును కడగగలిగిన అధికారము ఉంది. యేసు రక్తమునకు మాత్రమే ప్రతి పాపమును క్షమించగలిగిన అధికారము ఉంది. అందుకే ప్రభు అంటున్నారు, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పిల్లలారా, దేవుని యొక్క వాక్యం మనకి ఇలా సెలవిస్తూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. నీవు నేను ఎవరమనంటే విమోచింపబడిన వారము. ఎవరి ద్వారా విమోచించబడ్డామో? యేసు ప్రభు ద్వారా, పరిశుద్ధుని ద్వారా మనం విమోచించబడ్డాం. ఏ విధంగా విమోచించబడ్డామంటే వాక్యం అంటుంది,
అమూల్యమైన రక్తము ద్వారా. ఆమేన్ చెప్తామా? యేసు రక్తము అమూల్యమైన రక్తము. యేసు రక్తం ప్రతి పాపమును కడుగును. ఏమండి? ఎంతటి ఘోర పాపమునైనా కడుగగలిగిన అధికారము యేసు రక్తానికి ఉంది. ఎంతటి ఘోర పాపినైనా సరే యేసు ప్రభు క్షమిస్తాడు. యేసు ప్రభు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అనుమానమే లేదు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రక్తానికి ఉన్న ఆ పవర్ ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది. ఆ యేసు ప్రభు రక్తములో ఉన్నటువంటి ఆ అధికారం ఏంటనంటే, ఆ యేసు ప్రభు రక్తము అమూల్యమైన రక్తము. ఏ రక్తం అది? ఎస్, అమూల్యమైన రక్తము. అమూల్యమైన రక్తము అంటే అందులో రెండు అర్థాలు ఉన్నాయి. అమూల్యము అనే మాటకు రెండు అర్థాలు ఉన్నాయి. అమూల్యము అనగా మొదటి అర్థము ఎంతో విలువైనది. అమూల్యం అనే మాటకు అర్థం ఏంటి? ఎంతో విలువైనది. యేసు రక్తము ఎంతో విలువైనది. అమూల్యం అనే మాటకు రెండవ అర్థం ఏంటనంటే విలువ కట్టలేనిది. అమూల్యం అంటే విలువ కట్టలేనిదండి. విలువ కట్టలేనిది. ఈ లోకంలో ప్రతి రక్తానికి విలువ కట్టొచ్చు. కానీ నా కొరకు నీ కొరకు యేసు ప్రభు కాచినటువంటి అమూల్యమైన ఆ రక్తమునకు మనము విలువ కట్టలేము. ఎందుకో తెలుసా? ఆ రక్తము అమూల్యమైన రక్తము. యేసు ప్రభు తన శరీరములో ప్రవహిస్తున్నటువంటి ఆ అమూల్యమైన రక్తం అంతటిని మన కొరకు ఆయన కాచేశాడు. తన కోసం ఒక్క రక్తపు చుక్కను కూడా ఆయన దాచుకోలేదండి. తన శరీరంలో ప్రవహిస్తున్న అమూల్యమైన రక్తమంతా ఏం చేశాడు? ఆయన మన కొరకు కాచేశాడు. ఎందుకో తెలుసా? ఆ రక్తము ద్వారా మనలను పరిశుద్ధులుగా చేయుట కోసమే. ఆమెను చెప్తాం గట్టిగా. రెండు చేతుల పైకి చెప్పండి గట్టిగా. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు. దేవుని వాక్యం ఏమంటుందనంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడుగును. రెండో మాట ఇలా చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు తన శరీరమును అర్పించుటను బట్టి మనం ఏమయ్యామట? పరిశుద్ధపరచబడ్డాము. యేసు ప్రభు తన రక్తము కార్చుట వలన, ఆ రక్తము ద్వారా, యేసు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడ్డాము. రెండో మాట ఏం చెప్తుందనంటే యేసు ప్రభు యొక్క శిలువ మరణమును బట్టి ఏం చేశాడు? ఆయన నా కొరకు నీ కొరకు శిలువ వేయబడ్డాడు. ఇంకా ఏం చేశాడు? ఆయన నా కొరకు నీ కొరకు తన ప్రాణమును ఆయన అర్పించాడు. ఈ లోకంలో ప్రాణం కంటే విలువైంది ఏదియో లేదండి. ఏదీ లేదు. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. నీకు 10 లక్షలు ఇస్తాను, నీ గుండెకే నాకు ఇచ్చి అనంటే ఎవడు ఆ 10 లక్షలు నువ్వే ఉంచుకో, నా గుండెకే నా దగ్గరే ఉంచుకుంటాను అంటాడు. దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఎవ్వడు కూడా తన ప్రాణమును ఇవ్వలేడు. ఎందుకని? మనిషి జీవితానికి అత్యంత విలువైనది ప్రాణమే కనుక. ఏమంటే చనిపోయిన తర్వాత చాలామంది అవయవ దానం చేస్తూ ఉంటారు. కళ్ళు దానం చేస్తారు, కిడ్నీ దానం చేస్తారు, లివర్ దానం చేస్తారు, గుండెను దానం చేస్తారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చనిపోయిన తర్వాత. బతుకుండగా దానం చేస్తారు ఎవరైనా? ఏమండి? బతుకుండగా ఎవరైనా తన 2 కళ్ళు ఇచ్చేస్తాడా? తన 2 కిడ్నీలు ఇచ్చేస్తాడు ఎవరైనా? తనలో ఉన్న లివర్ అంతా ఇచ్చేస్తాడు ఎవరైనా బతుకుండగా? ఎవడో
తన గుండె చేస్తాడా బతుకుండగా? ఎవడెవడో. ఎందుకని? ప్రాణము కంటే విలువైంది ఏదీ లేదు. కానీ యేసు ప్రభు ఏం చేస్తారో తెలుసా? నన్ను నిన్ను ప్రేమించిన దేవుడు గనక, నన్ను నిన్ను పిలిచిన దేవుడు గనక మనలను పరిశుద్ధ పరచాలి. పాపము నుండి, శాపము నుండి, అపవిత్రత నుండి, దుర్మార్గత నుండి, దుష్టత్వము నుండి మనలను పరిశుద్ధులుగా మార్చాలి అని ఆలోచన కలిగిన దేవుడు గనక ఆయన ఏం చేస్తాడో తెలుసా? మనను పరిశుద్ధ పరచుట కోసం విలువైనటువంటి తన ప్రాణమును మన కొరకు అర్పించేశాడు. ఒక్కసారియే తన ప్రాణం అర్పించుటను బట్టి, ఒక్కసారియే తన శరీరమును అర్పించుటను బట్టి, ఒక్కసారియే నీ కొరకు ఆయన మరణించుటను బట్టి మనం ఏమయ్యామట? పరిశుద్ధపరచబడి ఉన్నాము. పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకంటే మనము పరిశుద్ధులముగా ఉండాలి అని. ఈ భూమి జీవించినంతగా ఎలా జీవించాలి? పరిశుద్ధులంగా జీవించాలి. ఏ విషయంలో కూడా నీలో లోపము కనబడకూడదు. ఏ విషయంలో కూడా నీలో ఏ తప్పిదము కనబడలేదు. ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటమునో కనబడలేదు అని యేసు ప్రభును గురించి చెప్పబడిన ఆ మాట యేసు ప్రభును ఆరాధిస్తున్నటువంటి మనందరి గురించి కూడా చెప్పబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. అది మన పట్ల దేవుని చిత్తము. మనం పరిశుద్ధులముగా జీవించడయే దేవుని చిత్తం. మనం పరిశుద్ధులంగా జీవించాలనే పరిశుద్ధుడైన దేవుడు తన అమూల్యమైన రక్తం మన కొరకు కార్చాడు. మనం పరిశుద్ధులముగా జీవించాలని పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా మార్పు చెంది, దేవుని పిల్లలారా, తన పరిశుద్ధమైన ప్రాణమును, తన పరిశుద్ధమైన శరీరమును, తన పరిశుద్ధమైన జీవితాన్ని మన కొరకు ఆయన అర్పించాడు. అందుకే ప్రభు చెప్తున్నారు, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. ఎలా ఉండాలి మనము? పరిశుద్ధులుగా ఉండండి. ప్రభు అన్నారు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పిల్లలారా, నీ ప్రవర్తనలో అపవిత్రత కనబడకూడదు. నీ నడవడికలో కానీ, నీ చూపులో కానీ, నీ మాటలో కానీ, నీ తలంపులో కానీ, నీ హృదయంలో కానీ, నీ నడవడికలో కానీ, నీ క్రియల్లో కానీ, నీ ఆలోచనలో కానీ దేనిలో కూడా అపవిత్రత కనబడకూడదు. అపవిత్రత కనబడకూడదు. నువ్వు ఎక్కడంటే ఉండు, ఎలాంటి మనుషుల మధ్య అంటూ ఉండు, ఎలాంటి పరిస్థితుల్లో ఉండో. దేవుని పిల్లలు నువ్వు ఎలా ఉండాలో తెలుసా? చెప్పండి, ఎలా ఉండాలి? పరిశుద్ధంగానే ఉండాలి, పరిశుద్ధముగానే ఉండాలి. ఉప్పు నీటిలో బ్రతుకుతున్న చేప, ఏమండి, ఉప్పు నీటిలో బ్రతుకుతున్నటువంటి చేప, ఉప్పు నీటిలోనే దానికి బ్రతుకు. ఉప్పు నీటిలోంచి తీసి బయట మంచినీటిలో వేసావనుకో, ఏమండి, అరగంటకు చచ్చిపోతుంది. మంచినీళ్ళలో కానీ వేసావంటే దాని బతుకంత ఎక్కడుంది? ఉప్పు నీళ్ళలోనే ఉంది. ఉప్పు నీళ్ళలో బ్రతుకుతున్న చేప ఆ నీటిలో ఉన్న ఉప్పును తన శరీరములోనికి రానివ్వటం లేదు కదా, అవునా? ఏమండి, ఉప్పు నీటిలో బ్రతుకుతున్న చేప ఆ నీటిలో ఉన్న ఉప్పును తన శరీరంలోనికి రానిచ్చినట్లయితే మనలో ఏ ఒక్కరమో తింటామా? సముద్రపు చేపలు ఏ ఒక్కడు కొనడు. ఏమండి, సముద్రపు నీటిని ఎవడైనా మంచినీళ్ళకి తాగుతాడా? తాగలేం. ఎంత నీరుంటో సుఖమేంటండి? దాహం వేసిందనుకో గొంతుకు ఎండిపోయినా అలాగే బతుకుతాం తప్ప ఉప్పు నీళ్ళు దోసుడు తీసుకుని గొంతుకు తడుపుకోలేముగా. పిల్లలారు, వాక్యం చెప్తుంది, నీ చుట్టూ ఎన్నో ఎగ్జాంపుల్స్ దేవుడు మన ముందు ఉంచాడు. ఉప్పు నీటిలో బ్రతుకుతున్న చేప, ఉప్పు నీరే దానికి ఆధారముగా బ్రతుకుతున్న చేప ఆ నీటిలో ఉన్న ఉప్పును తన శరీరంలోనికి రానివ్వకుండా
తన జీవితాన్ని ఒక పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతుంది. చెప్పండి గట్టిగా మరి. అవునా? బురదలో పుట్టి బురదలో పెరుగుతున్నటువంటి ఒక తామర పుష్పము, ఒక తామర ఆకు ఏమండి బురదను అంటించుకోకుండా బ్రతుకుతుంది. బురదలోంచి తీసామనుకోండి, అరగంటకు వాడిపోతుంది తామర పువ్వు, తామర ఆకు. కానీ ఏమవుతుంది? ఆ బురదను అంటించుకుంటుందా? ఒక దోశలతో బుర్ర తీసి ఆ పువ్వు మీద వెయ్యి, లేదా ఆకు మీద వెయ్యి, వెంటనే జార విడిచేస్తుంది. ఏమండి? బురదనన్న విడుస్తుంది తప్ప బురదను మాత్రమో అది అంటించుకోదు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. మరి మనమో అమూల్యమైన రక్తం చేత కడగబడినటువంటి మనం, సాక్షాత్తు దేవుడే నా కొరకు నీ కొరకు ప్రాణం పెడితే మనం ఏం చేస్తున్నాం? పరిశుద్ధంగా బ్రతకడానికి బదులు ఏమండి పరిశుద్ధతకు దూరంగా బ్రతుకుతున్నాం. ప్రభు అంటున్నారు, మీ శరీరమునందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. మరి ఏం ఏలుబడి చేయాలి? పరిశుద్ధత ఈ శరీరమునందు ఏలుబడి చెయ్యాలి. తల మొదలుకొని అరుకాలు వరకు నీ సమస్త శరీరము మీద పరిశుద్ధత ఏలుబడి చెయ్యాలి. ఎవరు ఏలుబడి చేయాలి? పరిశుద్ధత ఏలుబడి చేయాలి. దేవుని బిడ్డలారా, ఆ సముద్రపు చేపలు తినడమే కాదు, ఏమండి ఆ చేపను కోసేటప్పుడు, చేపను కొనేటప్పుడు, ఆ చేపను తినేటప్పుడు ఒకసారి ఆ చేప జీవితం ఎలాంటిదో ఒక్క నిమిషం ఆలోచన చేయగలిగితే ఖచ్చితంగా మనం సరి చేసుకోవడానికి మనకు ఒక మంచి అవకాశమో దేవుని వల్ల మనకి ఇవ్వబడుతూ ఉంది. పిల్లలారా ఆలోచించేద్దాం. నీ శరీరమునందు పరిశుద్ధత ఏలుబడి చెయ్యాలి. ఎందుకో తెలుసా? ప్రభులా చెప్పారు. యెహోషువ గ్రంథం స్తోత్రం, గ్లోరీ, 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఆమె చెప్పండి గట్టిగా. ఏమంటున్నాడు? రేపు దేవుడు మీ మధ్య, మీ జీవితంలో, మీ బ్రతుకులో, మీ కుటుంబంలో, మీ జీవితంలో రేపు దేవుడు అద్భుతములు చేయును. ఏమండి? దేవుడు అద్భుతం చేస్తాడు అంటే మనకి ఎంత ఆనందం అండి. ఆనందం ఉండదా? దేవుడు నువ్వు అడిగింది నీకు ఇస్తాను అన్నాడు అనుకో, ఎంత ఆనందంగా ఉంటాం. ఏమండి? విచారంగా ఉంటామా? లేదు. ఎంత ఆనందం అండి. దేవుడు అంటున్నాడు, మీ జీవితంలో అద్భుతం చేస్తాను అంటున్నాడు. ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. అద్భుతం అంటే ఏంటి? నువ్వు అడిగింది నీకు ఇవ్వటమే, నువ్వు అడిగింది నువ్వు పొందుకోవటమే. ఏదైతే ప్రభుని అడుగుతున్నావో, నాకు ఇది కావాలి అది కావాలి అడుగుతున్నావో, ప్రభు నాకు మేలు చేయని నువ్వు అడుగుతున్నావో, నీవు అడిగిన దానిని ప్రభువు నీకు అనుగ్రహించును గాక. నీవు అడిగిన దాన్ని నువ్వు పొందుకొందువు గాక. ఏమండి? ఆమెనే చెప్పేశాం. మరి మనం ఏం చేయాలి? ఏం చేయాలట? మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి. ఇప్పుడు ఏం చేయాలి? మనం నిన్ను పరిశుద్ధపరచుకుంటేనే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధత కలిగిన వారి జీవితంలోనే దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధత లేకపోతే దేవుడు అద్భుతం చేయడండి, చేయడు. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. 3వ వచనం చదవండి. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకుని
ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఒక అతనికట పక్షవాతము అనే ఒక జబ్బు చేసింది. ఏం జబ్బు అది? పక్షవాతం. కాలు చేయి చచ్చుబడిపోయింది, శరీరం చచ్చుబడిపోయింది. ఏమండి? అందువలన అతడు తనంతడు తాను లేవలేకపోతున్నాడు, తన పని ఏది తాను చేసుకోలేకపోతున్నాడు, మంచం పడేశాడు. 1, 2 అన్ని మంచాల మీద జరుగుతూ ఉన్నాయి, అతనికి. దేవుని బిడ్డలారా, అతడు ఒక లేవాలి అని అంటే ఎవరో ఒక 2-3 మనుషులు లేపవలసి ఉంటుంది. పక్షవాతముతో ఒక మనిషి మంచం పడేశాడు. అతనికి సేవ చేయలేక, పరిచర్య చేయలేక ఆ ఇంటి వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, విసుగుపోతున్నారు. ఒక రోజున ఆ ఇంటి వారు అనుకున్నారట, యేసుప్రభు దగ్గర తీసుకుని వెళ్తే యేసుప్రభు తప్పకుండా ఈ వ్యక్తిని బాగు చేస్తాడు అనుకున్నారట. అంతే ఆలోచన వచ్చింది. వెంటనే వారు ఏం చేశారంటే 4 మనుషులను పిలిచారు. అయ్యలారా, ఒక సాయం చేస్తారా, ఈ మనిషిని యేసుప్రభు దగ్గర తీసుకువెళ్దామని అడిగారు. 4 మనుషులు వచ్చారు. ఆ బలహీనంగా పక్షవాతంతో జబ్బుతో ఉన్న మనిషిని ఆ మంచం మీద పడుకోబెట్టారు. 4 మనుషులు ఆ మంచాన్ని 4 భుజాలపైన ఎత్తుకున్నారు. యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిల్లల జాగ్రత్తగా వినండి. మంచం మీద ఉన్నవాడికి ఏమొచ్చింది? పక్షవాతం అనే ఒక జబ్బు వచ్చింది కదండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి ఎందుకు తీసుకెళ్తున్నారు? యేసుప్రభు దగ్గర తీసుకువెళ్తే బాగుపడతాడు, స్వస్థత పొందుకుంటాడు, ఆరోగ్యం పొందుకుంటాడు అని తీసుకెళ్తాను. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? అతన్ని చెప్పండి, ఏం చేయాలి? స్వస్థపరచాలి. అది కదా పద్ధతి. ఇప్పుడు 5వ వచనం చదవండి. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఏమని మాట వినండి. ఇప్పుడు పక్షవాయు గలవాన్ని యేసుప్రభు దగ్గర ఎందుకు తీసుకొచ్చారు? బాగు చేస్తాడని తీసుకొచ్చారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చేయాలి? బాగు చేయాలంటే యేసుప్రభు ఏమనాలి? కుమారుడా, నీ రోగం నుంచి నువ్వు స్వస్థత పొందు, విడుదల పొందు అని చెప్పాలి కదా. కానీ యేసుప్రభు ఏమన్నారు? నీ పాపాలు క్షమించాను అంటున్నాడు. వచ్చిందేమో స్వస్థత కోసం, వచ్చిందేమో ఆరోగ్యం కోసం. యేసుప్రభు పలుకుతున్న మాటేమో నీ పాపములు క్షమించాను అన్నాడు. ఇప్పుడు అక్కడున్న మనుషులందరూ అనుకుంటున్నారు, ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అతడేమో జబ్బుతో వచ్చాడు, రోగంతో వచ్చాడు. మరి అలాంటి వ్యక్తికి జబ్బు కదా తగ్గించవలసింది, జబ్బు తగ్గించడం మానేసి పాపాలు క్షమించని అంటాడేంటి ఇతడు అని మనుషులు గుసగుసలు ఆడుకుంటున్నారట. అప్పుడు 2వ మాట ప్రభు ఇలాగ అన్నారు, 11వ వచనం. పక్షవాయువు గలవాని చూసి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. చేతులు పైకి ఎక్కలేదు. పక్షవాతం చేతుల్లో పడిపోయి మనకేనే. ఏమండి? ఆ పక్షవాతం వాడికి వచ్చిన చేతుల్లో పడిపోయేమో. ప్రభు ఏమంటున్నారు? పక్షవాయు గలవాంతో చెప్తున్నాడు, కుమారుడా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నీ ఇంటికి పో అన్నాడు దేవుడు. వెంటనే ఏం చేశాడు? వాడు లేచి వచ్చేటప్పుడు 4 మోసుకొచ్చారండి. ఇప్పుడు ఏం చేశాడు? వాడు లేచాడు. 2వది పరుపెత్తుకున్నాడు, దుప్పడు మడతెట్టాడు, తలగడ సంకన పెట్టాడు, దుప్పడు సంకన పెట్టాడు. మంచం ముందు మోసుకొచ్చారు కదా, ఆ మంచాన్ని భుజాన పెట్టుకున్నాడు. అందరి మధ్యలో నుంచి, కొన్ని వేల ప్రజల మధ్యలో నుంచి నడుచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతం అండి! దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి జబ్బుతో ఉన్నప్పుడు దేవుడు మొట్టమొదట ఆ వ్యక్తిని పాపము నుంచి విడిపించాడు. ఎందుకో తెలుసా? పాపముతో ఉండగా ఏ మనిషికి ఆ వ్యక్తి జీవితంలో అద్భుతము జరగదు. ఒక మనిషి పాపముతో ఉన్నంతకాలం ఆ మనిషి జీవితంలో అద్భుతము చూడలేడు.
ప్రభు చెప్పారు కదా, రేపు యెహోవా మీ మధ్య అద్భుతములు చేయును, మిమ్మల్ని మీరు నిన్ను పరిశుద్ధపరచుకుంటే దేవుని యొక్క అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుని యొక్క మేలులతో నీవు నింపబడతావు. ఎప్పుడు చెప్పండి? నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. పక్షవాతంతో ఉన్నవాడు ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయో అప్పుడే జబ్బు నుండి విడుదల పొందాడు. అప్పుడే అతడు ఆరోగ్యమును పొందుకున్నాడు. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. చదువమ్మా. అందుకాయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. చెప్పండి గట్టిగా. 2 మాటలు కూడా చదువుతున్నాం. 48వ వచనంలో ప్రభు ఏమన్నారంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నారు. యేసు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరేమిటో తెలియదు, కానీ అందరూ ఆమెను పాపాత్మురాలు అని పిలిచేవారు. ఒక స్త్రీని పాపాత్మురాలు అని పిలుస్తున్నారనంటే ఆమె పాపపు జీవితము ఎంత భయంకరంగా ఉండినదో. తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుగైపోయింది. ఏమండి, ఇప్పుడు ఏం పేరు? పాపాత్మురాలు అంటేనే ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. పలానా పేరు చెప్పారు, ఆమె పేరు చెప్పారనుకో ఆమె ఎవరండి అని అడిగేవారు. అదే పాపాత్మురాలు అన్నారనుకో అందరికీ నోటెడ్ అన్నమాట అండి, అందరికీ తెలుసు. అంతగా పాపపు జీవితంలో మునిగిపోయింది. ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, కన్నీరు కార్చింది, ఏడ్చింది, తన పాపపు జీవితాన్ని ఒప్పుకుంది, పశ్చాత్తపడ్డది. అప్పుడు ప్రభు అన్నారు, కుమారి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అన్నాడు. దేవుడు ఏం చేశాడు? పాపాలు క్షమించాడు. ఏమండి, మళ్ళీ సేమ్ రొటీన్. అక్కడ చాలామంది మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ కొట్టున్నారు, ఇతనేంటి పాపాలు క్షమించున్నాడు, పాపాలు క్షమించాను అంటాడేంటి, ఇతనెవడు, ఇతనికి అధికారం ఏముంది అని అనుకుంటుంటే 2వ మాట ప్రభు అంటున్నారు, అమ్మా నీవు సమాధానము గలదానవై వెళ్ళుము. ఇప్పుడు ఆమె జీవితంలోకి ఏమొచ్చింది? సమాధానం వచ్చింది. ఎప్పుడు? ఆమె పాపములు క్షమించబడిన తరువాత. అంటే ఇప్పుడు ఆమె పాపములతో ఉన్నంత కాలము ఆమె జీవితంలో ఏమీ లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు, సంతోషము లేదు. పిల్లలారా, ఆమె పాపములో ఉన్నంతకాలం, పరిశుద్ధత లేనంతకాలం ఆమె జీవితంలో సమాధానము లేదు. ఏదో వేదన, ఏదో సమస్య. కానీ ఎప్పుడైతే ఆమె పాపములు క్షమించబడ్డాయో, ఎప్పుడైతే పాపము నుంచి విడుదల పొందిందో, అప్పుడు ఆమె జీవితంలోనికి సమాధానము పొందుకుంది. ఈరోజు ప్రభు చెప్తున్నారు, దేవుడు నీ జీవితంలో సమాధానం ఇవ్వాలనంటే నీ జీవితంలో నువ్వేం కావాలో తెలుసా? పరిశుద్ధపరచబడాలి. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకున్నప్పుడే నీ జీవితంలో సమాధానం పొందగలవు. నిన్ను పరిశుద్ధపరచుకున్నప్పుడే నీ జీవితంలో నెమ్మదిని పొందగలవు. మరి ఎప్పుడు నిన్ను పరిశుద్ధపరచుకోగలవో తెలుసా? యేసు ప్రభు దగ్గర మాత్రమే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోగలవు. ప్రభు పాదాల దగ్గర మోకరించి అడగాలి, ప్రభా నా పాపపు జీవితాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గర నీ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటావో అప్పుడు యేసు ప్రభు నీ పాపపు జీవితాన్ని క్షమిస్తాడు. అప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో నెమ్మదినిస్తాడు.
యేసు ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. యేసు ప్రభు నీ జీవితంలో నీవు అడిగినది నీకు అనుగ్రహిస్తాడు. వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొనుడి. రెండో మాట ఎలా చదువుతాం? ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 23వ అధ్యాయం 14వ వచనం. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విడిపించుటకు, మీ శత్రువులను మీకు అప్పగించుటకు నీ పాలెములో సంచరించును గనుక ఆయన నీలో అసహ్యమైనది ఏదైనను చూచి నిన్ను విడిచిపెట్టకుండానట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. ఆమె చెప్పండి గట్టిగా. నీ పాలెము ఎలా ఉండాలట? పరిశుద్ధముగా ఉండాలి. పాలెం అంటే నీ జీవితం, పాలెము అంటే నీ శరీరము, నీ పాలెము అనంటే నీ హృదయము, నీ పాలెము అంటే నీవు నివసిస్తున్న ఇల్లు, నీ పాలెము అంటే నీవు నివసిస్తున్నటువంటి వాతావరణము, నీ వాకిలి. నీ శరీరం ఎలా ఉండాలట? చెప్పండి, ఎలా ఉండాలి? నీ హృదయం ఎలా ఉండాలి? నీ జీవితం ఎలా ఉండాలి? నువ్వు నివసిస్తున్న ఇల్లు ఎలా ఉండాలి? అప్పుడే దేవుడు నీతో ఉంటాడు. నీ పాలెం పరిశుద్ధంగా ఉంటే ఏమండి, పరిశుద్ధుడైన దేవుడు నీతో ఉంటాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు అయినా అంటాడు కదా, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివసించువాడను అంటాడు. ఎక్కడ నివసిస్తాడట? వినయము గలవారు. ఆకాశన సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశ మహాకాశములు ఆయనను పట్టచాలవట. అంత గొప్ప దేవుడండి ఆయన. ఆయన ఒక కాలు పెడితే మొత్తం ఈ భూమండలం అంతా సరిపోతుందట. అంత పెద్ద కాలు, అంత పెద్ద శరీరం, జీవితాన్ని కలిగిన వాడు ఆయన. అయినను ఆయన ఏమన్నాడు తెలుసా? వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద, ఇంకో మాట యాడ్ చేద్దామా, పరిశుద్ధత గలవారి యొద్ద నివసించువాడు. పిల్లలారా, ప్రభు నీతో ఉంటే నీకు ఎంత దీవెనో తెలుసా? ప్రభు నీతో ఉంటే నీకు ఎంత ఆశీర్వాదమో తెలుసా? ఏమండి, ప్రభు నీతో ఉంటే నీకు ఎంత క్షేమమో తెలుసా? ప్రభు నీతో ఉంటే నీ జీవితం ఎంత ధన్యకరమవుతుందో తెలుసా? పిల్లలారా, ప్రభువు నీతో ఉండాలి. మనతో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలండి. మనం ఏం చేస్తున్నామంటే, మనం ఎలాంటి వాళ్ళమంటే, ప్రభా మీరు అక్కడ ఉండండి, ఈసారికి మా ఫ్రెండ్ని తీసుకెళ్తాను కూడానే అంటున్నాం మనం. ఎవరో ఫ్రెండు? అపవాదిగాడు. ఎవరిని తీసుకెళ్తాను? ప్రభా నువ్వు అక్కడుండు, అపవాదిగాని కొంతసేపు ఫ్రెండ్ని చేసుకుంటాను, నేను వాడితో షికారు చేసి వస్తాను. వాడితో షికారు చేస్తే వాడు మళ్ళీ ముంచేస్తాడు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి, ఏమంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి రకం అంటే, ₹1 ఖర్చు పెట్టరు, అన్ని పక్కోడితో ఖర్చు పెట్టి ఇచ్చేస్తుంటారు. వీడి జేబులో డబ్బులు మాత్రం భద్రంగానే ఉంటాయి, పక్కోడి జేబు మాత్రం ఖాళీ అయిపోతూ ఉంటుంది. అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు కొంతమంది. ఏమండి, వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ మాత్రం సేఫ్ సైడ్లో ఉంటుంది, పక్క వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ అంతా ఖాళీ అయిపోతుంటుంది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మళ్ళీ ఎవరు తెలుసా, పక్క వాళ్ళని ఓ ₹50 ఇయ్యి, ఒక ₹100 ఇంటికి వెళ్ళాక ఇస్తాను. ఏమండి, ఇంటికి వెళ్ళాక ఎంత, ఇప్పుడు 50-100 ఏం అడుగుతామండి, వాళ్ళే జ్ఞాపకం పెట్టుకొని ఇవ్వాలి కానీ, అవునా కదా? ఏమడుగుతుంది ఇంటికి వెళ్ళాక? 50-100 మన ఇంటికి వెళ్ళేది అడిగామనుకో, ₹50 అడిగేస్తుంది. మళ్ళీ ఇది ఒక కామెంట్ మనకి, ₹100 అడిగేస్తుంది, ఏదో ఊరొద్దు వెళ్ళిపోయినట్టు, నేను దొబ్బేసేదాని లేక. దేవుని పిల్లలారా, ఈరోజున ప్రభు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ప్రభువు నీతో ఉంటే అది నీకు ఆశీర్వాదం. ప్రభు నీతో ఉంటే ఏమండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ అడుగట నేతిలో పడెను అంటాడు. ఎక్కడ పడతాడు మన అడుగు? అంటే సమృద్ధి. సమృద్ధి. నీ అడుగు నేతిలో పడిన అంటే అర్థమేంటి తెలుసా? సమృద్ధి.
సమృద్ధి. ప్రభు నీతో ఉంటే నీకు సమృద్ధి, ప్రభు నీతో ఉంటే నీకు క్షేమం, ప్రభు నీతో ఉంటే నీకు ఆశీర్వాదం, ప్రభు నీతో ఉంటే ఆరోగ్యం, ప్రభు నీతో ఉంటే నీకు ఏ కొదువ ఉండదండి. ప్రభు అట ఇశ్రాయేలుతో నడిచారట. ఎవరితోటి? ఎంతకాలం నడిచారట? 40 సంవత్సరాలు నడిచాడు ఆయన. ఎంతకాలం? 40 సంవత్సరాలు నడిస్తేనటండి ఏమండి, పగల్లో వారికి ఎండ దెబ్బ తగలలేదట. అవునా? రాత్రుల్లో మంచు దెబ్బ తగలలేదట. 40 సంవత్సరాలండి పగలు ఎండ దెబ్బ తగలలేదటండి. ఏమండి, ఎండాకాలం రాకముందే 40 డిగ్రీలు పైబడి ఎండలు కాసేస్తూ ఉంటే మధ్యాహ్నం ఒకసారి అలాగే ఏమండి ఆ రోడ్డు మీద ఒకసారి అలా పిఠాపురం దాకా నడుచుకుంటూ వెళ్ళి షికారు చేసి వచ్చామనుకుని ఇంటికి సాయంకాలానికి ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా వాడిపోతాం, వేలబడిపోతాం. మన బుర్రకాయ అంతా తలపోటు, ఇంక ఎక్కడలేని నీరసం అంతా వచ్చేస్తుంది. ఎందుకు? ఎండ దెబ్బ తగిలి 40 డిగ్రీలు ఎండకే మనకు వాడిపోతున్నాం. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిస్తే వారికి ఎక్కడ చిన్ని ఎండ దెబ్బ కూడా తగలలేదట. ఏమండి, రాత్రి అలా మంచులోకి వెళ్ళామనుకోండి, ఇక నాన్ స్టాపే మనకి. ఏంటవి? తుమ్ములు. కొంతమందికి తుమ్ములు వస్తాయండి, ఇక నాన్ స్టాప్ అనమాట. ఓ 2-3 చాకపోతే అనుకుంటారేమో, లేదు 20-30 వస్తాయి. ఇంకా సరదా పుట్టింది ఇంకో 40-50 వస్తాయి. ఇక నాన్ స్టాప్. ఏమిటి, 2 తుమ్ములకి తలకాయ అంత కదిలిపోతుంటే 20 తుమ్ములు తుమ్మితే తల ఏముంటుంది? మంచులోకి వెళ్తే కొంతమందికి ఏమవుతుంది? వెంటనే రొంప చేసేస్తుంది, వెంటనే జలుబు చేసేస్తుంది. కానీ ఆనాడు ఇశ్రాయేలు 40 సంవత్సరాలు నడిస్తే వారికి మంచు దెబ్బ తగలలేదట. ఎందుకో తెలుసా? వారితో యేసయ్య ఉన్నాడు కనుక. వారితో యేసయ్య నడిచాడండి. వారు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదట, వారు తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదట. ఒక్క జత 40 సంవత్సరాలు వచ్చేసింది వారికి. ఏమండి, ఒక జత చెప్పులు 40 సంవత్సరాలు తొడుక్కున్నారటండి. వేసుకున్న ఒక్క జత 40 సంవత్సరాలు మన్నిందట వారికి. వారి కాళ్ళకు వాపు రాలేదు. వారి కాళ్ళకి ఏం రాలేదు? వాపు రాలేదు. 1 గంట సేపు నిలబడి ప్రసంగం చెప్పిన తర్వాత ఏమంటే సాయంకాలం కిందకి వెళ్ళిపోతాను కదా, అక్కడికి వచ్చి నా కాళ్ళు నేను గట్టిగా నొక్కుంటూ ఉంటాను. అరే, 1 గంట నిలబడితేనే మన కాళ్ళకి ఏమవుతున్నాయి? నొప్పులు వచ్చేస్తున్నాయి. 40 సంవత్సరాలు కాలినడక నడిచారండి వాళ్ళు. వాళ్ళ కాళ్ళకు వాపులు రాలే, నొప్పి రాలేదు. ఎందుకని? యేసయ్య వారితో నడిచాడు కనుక. ఈరోజు ప్రభువే చెప్తున్నారు, పిల్లలారా, యేసయ్య మనతో ఉంటే ఎంత క్షేమమండి మనకు. అందుకే ప్రభు అంటున్నారు, యేసయ్య నీతో ఉండాలంటే నీ పాలెమో పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే యేసయ్య నీతో ఉంటాడు. యేసయ్య నీతో ఉంటే నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు. ఫైనల్గా ఇంకొక మాట చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. 12-14. అందరితోనూ సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. 3వ మాట, నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలు నువ్వు పొందుకుంటావు. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు. అది నీకు క్షేమం. 3వ మాట ప్రభువులో చెప్తున్నారు, పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు. ఏమండి, ప్రభుని చూడడానికే పరిశుద్ధత కావలసి వచ్చినప్పుడు ప్రభు అన్నారు, నేను ఉండు స్థలంలో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. ఏమండి, నేను వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను అంటున్నాడు. ప్రభు వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడు. ఆ మధ్యకాలంలో ఒకడు అడుగుతున్నాడు, మీ క్రైస్తవులు ఎవడైనా పరలోకం వెళ్ళాడని అడుగుతున్నాడు ఒకడు. ఏమండి, ఒకడు అడుగుతున్నాడు టీవీలో, మీ క్రైస్తవులు ఎవడైనా పరలోకం వెళ్ళాడా అని అడుగుతున్నాడు.
వాక్యం చదివితే తెలుస్తుంది ఎవరికైనా. ప్రభు ఏం చెప్పారు? నేను వచ్చి నేను తీసుకెళ్తానన్నాడు. మరి ఆయన రాకుండా పరలోకం ఎలాగెళ్తాం? ఆయన వచ్చాక ఆయన తీసుకువెళ్ళాక అప్పుడు వెళ్తాం పరలోకం. అప్పటిదాకా పరలోకానికి ఏ మనిషికి నో ఎంట్రీ. ఏమండి? నో ఎంట్రీ. ప్రభు రావాలి, భూమి మీద ఉన్న సంఘాన్ని ఆయన తీసుకువెళ్ళాలి. అప్పుడు క్రైస్తవులు పరలోకంలో అడుగు పెడతారు. ప్రభుతో ఉంటామో, యుగ యుగములు ప్రభుతో ఉంటామో. అర్థమవుతుందా? మరి ప్రభుతో ఉండాలంటే మన అర్హత ఏంటట? పరిశుద్ధతే. పరిశుద్ధతే మన అర్హత. ఏమండి? మన కోట్ల కోట్ల ధనం, వెండి బంగారాలు ఇవేమీ కాదండి. మీకు మాట చెప్తాను పిల్లలారా, వాక్యం చెప్తున్న, బైబిల్ చెప్తున్న మాట నా మాట కాదు. అసలు పరలోకంలో వీధులే బంగారపు వీధులట. ఆయన బంగారంతో పరలోకంలో రోడ్లు వేయించాడటండి. వజ్రాలతో పరలోకంలో గృహాలు కట్టించాడట మన కొరకు. ఏమండి? ఒకవేళ అక్కడికి వెళ్తే, ఎక్కడికి? పరలోకం వెళితే మనం ఎక్కడుంటాం? బంగారు వీధుల మీద నడుస్తాం. ఎక్కడుంటాం? వజ్రాలతో కట్టిన ఇళ్లలో నివాసం ఉంటాం. అక్కడ ఏం చేస్తాం? దేవుని దూతలతో కలిసి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధన చేస్తాం. అక్కడ పరిశుద్ధుడని ఆరాధన తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఎల్లమెలాగా పొల్లమెలాగా ఈ కథలకి అక్కడ ఏముండవు. అక్కడ ఉన్నది ఒకటే కథ. పరలోకంలో ఉన్నది ఒకటే కథ. ఏంట కథ? పరిశుద్ధత. పరలోకంలో ఉన్న కథ పరిశుద్ధత. పరలోకంలో ఉన్న రాగం పరిశుద్ధత. పరలోకంలో ఉన్న ఆరాధన పరిశుద్ధత. పరలోకంలో ఉన్న నినాదము పరిశుద్ధత. పరిశుద్ధత. అందుకే వాక్యం అంటుంది, ఎన్నటన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈరోజు మనం పెట్టుకున్న వాక్యం అదే. మన డైలీ ప్రామిస్ వాగ్దానం పెడతాంగా, ఈరోజు వాగ్దానం అదే. ఎన్నటన్నటికి పరిశుద్ధతయే దేవుని మందిరానికి అనుకూలము. పిల్లలారా, ఇక్కడ నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం ప్రభు నీతో ఉంటాడు. ఇక నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే ఒకరోజున ప్రభు నీ కొరకు వచ్చినప్పుడు నిన్ను తనతో పాటు తీసుకువెళ్తాడు. అప్పుడు పరిశుద్ధుడైన దేవునితో ఆ పరలోకంలో నిత్యత్వములో నిత్యము నీవు ఉంటావు. లేచి నిలబడతాం. అందరం కూడా లేచి నిలబడతాం. స్తోత్రం, గ్లోరీ, హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. బిడ్డలారా, ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అందరం కూడా వాక్యం చెప్తున్న మాట, ప్రభు చెప్పుచున్న మాట, నేను పరిశుద్ధులను గనక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండుడి. పిల్లలారా, మనం పరిశుద్ధులంగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు. మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన ప్రాణం పెట్టాడు, తన పరిశుద్ధమైన శరీరం అర్పించాడు, తన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ఆయన అర్పించాడు. తన పరిశుద్ధమైనటువంటి అమూల్యమైన రక్తమును మన కొరకు ఆయన చిందించాడు. తన రక్తముతో ఆయన మన కడిగాడు, మన పరిశుద్ధపరిచాడు. ప్రభు నీతో చెప్తున్నారు, నేను నీకు ఇచ్చిన పరిశుద్ధతను మీరు కాపాడుకొనుడి. చేదైన వేరు ఏదైనా నీలో మొలిచి నీవు అపవిత్రమైపోతావేమో. ఒక్క పూట భోజనం కొరకు, ఒక్క పూట సంతోషం కొరకు, ఒక్క పూట క్షేమం కొరకు, ఒక్క పూట ఆనందం కొరకు, ఒక్క పూట సంతృప్తి కొరకు యాసావు లాంటి ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తివిగా మారి దేవునికి దూరం అయిపోతావేమో, పరిశుద్ధతను పోగొట్టుకుంటావేమో. ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు పరీక్షించుకొనుడి, మిమ్మల్ని మీరు యోచించుకొనుడి. అయ్యా, నాకు పరిశుద్ధత కావాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి ప్రభా. చెప్పగలవా దేవునితో? చెప్పగలవా దేవునితో?
ప్రభా నేను పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. సమస్త ప్రవర్తన యందు నేను పరిశుద్ధంగా బ్రతుకు, నా తలంపుల్లో పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. నా నోటి మాటల్లో పరిశుద్ధంగా బ్రతుకుతానయ్యా. నేను వింటున్న మాటల్లో అపవిత్రమైన మాటలు వినకుండా నా చెవులనే కాసుకుంటాను, పవిత్రంగా బ్రతుకుతానయ్యా. నేను చేసే పనుల్లో పవిత్రత కాపాడుకుంటాను. నేను నడిచే నడవడికల పవిత్రతను కాపాడుకుంటాను. నా హృదయంలో పవిత్రతను కాపాడుకుంటాను. నా శరీరంలో నేను పవిత్రతను కాపాడుకుంటానయ్యా అని చెప్పగలవా యేసయ్యతో? గ్లోరీ, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రం తండ్రి. నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా. నేను పరిశుద్ధంగా బ్రతుకుటకు ప్రభా నాకు నేర్పించండి. నేను పరిశుద్ధంగా బ్రతకాలని నాతో మాట్లాడారు. నేను పరిశుద్ధంగా బ్రతుకుటకు నన్ను నేను సమర్పించుకుంటున్నానయ్యా. చెప్పుదాం దేవునితో. ఈ క్షణము నుంచి నేను పరిశుద్ధతను కాపాడుకుంటాను, పరిశుద్ధతను నిలబెట్టుకుంటాను. ఈ క్షణము నుంచి అపవిత్రతకు నేను దూరంగా ఉంటాను. నా శరీరం మీద పరిశుద్ధతను ఏలుబడి చేయుటకు నా శరీరమును పరిశుద్ధతకు అప్పగించుకుంటాను. నా అవయవాలను పరిశుద్ధతకు అప్పగించుకుంటానని చెబుదాం దేవునితో. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మమ్మలను పరిశుద్ధులుగా చేయుట కోసం ఈ లోకంలోనికి దిగి వచ్చి పరిశుద్ధుడిగా వచ్చి పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధమైన శరీరం అర్పించి పరిశుద్ధమైన ప్రాణం అర్పించి పరిశుద్ధమైన రక్తమును చిందించి మమ్మలను కడిగి పరిశుద్ధపరిచిన పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. నేను పరిశుద్ధులను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అని మీరు చెప్పిన మాటను బట్టి ప్రభా, మా జీవిత కాలమంతా ఈ భూమి మీద మేము బ్రతుకు దినములన్నయో మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకునుటలో, పరిశుద్ధతను కలిగి ఉండుటలో, పరిశుద్ధతను కాపాడుకొనుటలో మమ్మల్ని మేము సరి చేసుకుంటాం, మమ్మల్ని మేము బలపరుచుకుంటాం, మమ్మల్ని మేము సరిదిద్దుకుంటాం, మమ్మల్ని మేము కాపాడుకుంటాం. మీ కృపలో మమ్మల్ని బలపరచని నడిపించండి. ఈ భూమి మీద బ్రతుకు శాశ్వత జీవితమంతా ప్రతి పరిస్థితిలో, ప్రతి స్థలంలో నైనా ప్రతి పరిస్థితుల్లో కూడా మేము పరిశుద్ధంగా బ్రతుకుటకు మాకు సహాయం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాను మా తండ్రి, ఆమేన్.